హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, మామూలుగా మనం వేపుడులను పప్పుచారు అంచుల్లో కానీ, చారు అంచుల్లో కానీ తీసుకుంటూ ఉంటాం. అయితే మనకు ఏమి తినబుద్ధి కానప్పుడు మనం ఫ్రైస్‌ని డైరెక్ట్‌గా అన్నంలో కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. అటువంటి రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అదే బీన్స్ ఫ్రై అన్నమాట. ఈ బీన్స్ ఫ్రైని మనం అన్నంలోకి డైరెక్ట్‌గా కలుపుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముందుగా బీన్స్‌ని అంటే బినీస్ అంటారు మా తెలంగాణలో. ఈ బినీస్‌ని ముక్కలుగా కట్ చేసేసుకొని, నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఒక కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ నాకు కుక్కర్ అవైలబుల్ ఉంది కాబట్టి కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. లేకపోతే గిన్నెలోకి తీసుకొని, ఈ గిన్నెలోకి బినీస్ మొత్తం మునిగేంత నీళ్ళని పోసుకొని, చప్ప పడకుండా ఉండడానికి కొంచెం ఉప్పును యాడ్ చేసుకొని, మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఈ బీన్స్‌ని ఉడకనివ్వాలి. ఇక్కడ మనము బీన్స్‌ని ఉడికించి ఫ్రై చేస్తామనమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఖచ్చితంగా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసేసుకొని నీటిని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్‌ని తీసుకొని దీంట్లోకి కొంచెం కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. పచ్చివైనా, ఎండువైనా. ఒక 4 వెల్లుల్లిపాయలను తీసుకొని, గుప్పెడు చప్పటి పప్పు, అదే పుట్నాల పప్పుని తీసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, గ్రైండ్ చేసుకొని, పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని, స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, దీంట్లోకి తగినంత కుకింగ్ ఆయిల్‌ని పోసుకోవాలి. ఈ ఆయిల్‌ని వేడవ్వనివ్వాలి. ఇలా వేడైన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకి జీలకర్రను వేసుకొని, హాఫ్ టీ స్పూన్ వరకి ఆవాలను వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకి మినపప్పును కూడా వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చెంచాతో మిక్స్ చేసుకుంటూ, అంటే కలుపుకుంటూ, ఈ ఉల్లిపాయలను ఈ నూనెలో కొంచెం వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను స్లిట్ చేసుకొని, కొంచెం కొత్తిమీరను, కొంచెం కరివేపాకును వేసుకొని చెంచాతో వీటిని మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నీటిని వార్చేసి ఉడకపెట్టి పెట్టుకున్న బీన్స్ బినీస్‌ని ఇందులో వేసేసి చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్‌లో కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనివ్వాలి అంటే కొంచెం వేగనివ్వాలనమాట. ఇలా వేగితే ఈ బీన్స్ అనేది పచ్చివాసన పోయి టేస్ట్ వస్తుంది. 1/4 టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి తగినంత ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని, ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాలు, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి పొడిని వేసేసి ఈ మిశ్రమం మొత్తం బినీస్‌కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఈ పుట్నాల పొడి పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకున్నామంటే మన బీన్స్ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది. కొబ్బరి కారం అని కూడా అంటారు. పుట్నాల కారం అని కూడా అంటారు. ఈ ఫ్రైని మనం డైరెక్ట్‌గా అన్నంలోకి కలుపుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇదే ఫ్రైని మనం పప్పుచారు అంచుల్లో కానీ, చారు అంచుల్లో కానీ తీసుకున్న, చపాతీస్‌లోకి తీసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది.